రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును కలిశారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. షెడ్యూల్ కులాలపై దాడులు, వివక్షలకు సంబంధించిన కేసుల పరిణామాలపై చర్చించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ ఎస్టీ కేసులను వేగంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సిపి సుధీర్ బాబును కోరారు బక్కి వెంకటయ్య. తమ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణను వేగవంతం చేయడం ద్వారా అధిక శిక్షలు పడే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హామీ ఇచ్చారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు ఆర్ఓఆర్పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి రాచకొండ సిపి గారి ఆధ్వర్యంలో మరి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని కేసులపై పెండెన్స్ కేసులు ఏవైతే ఉన్నాయో సత్వరంగా పరిష్కరించాలని చెప్పి మరి సివిల్ రైట్ డే 10 నెలల చివరి వారంలో తప్పకుండా రిద్దర్గా జరపాలని చెప్పి దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి డిఎంసీ మీటింగ్ జరపాలని, మరి పరిహారం విషయంలో మళ్ళీ లబ్ధిదారులకు సత్వరమే వారికి అందించాలని, మరి ఎస్సీ ఎస్టీ కేసులపై ఎవరు అలసత్వం వహించిన వారిపై కఠిన ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. మరి అందరికి కూడా మరి మే 15వ తారీఖు వరకు మరి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. మరి ఎస్సీ కేసు పెండెన్స్ని కూడా దశలవారీగా కంప్లీట్ చేసుకొని మరి రాచకొండ కమిషనర్ పరిధిలో అన్ని కేసులు కూడా సత్వరంగా పరిష్కరించాలని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫుల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మన రాచకొండ కమిషనర్ విజిట్ చేసి కేసెస్ రివ్యూ చేయడం జరిగింది. చాలా ఉన్నతమైన ప్రమాణాలతో రివ్యూ చేయడం జరిగింది. తర్వాత దిశానిర్దేశాలు కూడా క్లియర్గా ఇచ్చి ప్రాపర్ డెడ్ లైన్స్ ఇచ్చి ఎట్లా దీన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది. మనము రాచకొండలో ఇప్పుడు 1309 కేసులు పీటీలో ఉన్నాయి. మన కన్విక్షన్ రేట్స్ హై ఉన్నాయి. 59 కేసెస్లో కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. 12 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ తీసుకోవడంతో పాటు డిఫరెంట్ కేసెస్లో అక్యూజ్ని కలిపి టోటల్గా 164 వ్యక్తుల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటే కేసులో 17 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చినటువంటి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ విధంగా ఎఫెక్టివ్గా కమిటెడ్గా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మూలంగా కూడా ఇంకా బెటర్గా పనిచేయడానికి మేమందరం నిశ్చయంతో ఉన్నాము. కొన్ని 2 BHK లాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి తర్వాత కొన్ని చట్టం ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ని, లాంగ్ పెండింగ్ కేసెస్ ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. వాటన్నిటికీ ఒకటి తొందరగా మేము ఫైనలైజ్ చేయడం, కేసు చార్జ్ షీట్ చేయడం చేస్తాం. హైయెస్ట్ రేట్ ఆఫ్ కన్విక్షన్ మేము తీసుకోవడం మా ముఖ్య ఉద్దేశం. మాకు లాస్ట్ ఇయర్ 31 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చినప్పుడు 12 కేసెస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్, పోక్సో యాక్ట్లో కలిపి ఉన్నటువంటి కేసెస్. కాబట్టి ఇట్స్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ద ఫోకస్ అవర్ ఆఫీస్.